హలో అండి, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గ్రామర్ టాపిక్ అయిన ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ ఎండ్ అయ్యేసరికి మనం ఏమేమి ఇందులోంచి నేర్చుకోవచ్చు అంటే, వన్ థింగ్, టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ యూసేజ్, ఎక్కడెక్కడ మనం ఎలా యూస్ చేయొచ్చు, అండ్ ఒమిషన్ అంటే ఏంటంటే ఎక్కడ మనం యూస్ చేయకూడదు. సో కొన్ని వర్డ్స్కి ముందర ఆర్టికల్స్ని యూస్ చేయకూడదు, అవి ఏంటి, వీటన్నిటిని కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ చూసామంటే రీడ్ ద ఫాలోయింగ్ స్టోరీ అని ఇచ్చారా అండి. ఈ పర్టికులర్ స్టోరీలో ఇక్కడ అండర్లైన్ చేశారు కొన్ని స్పెసిఫిక్ టర్మ్స్ని, కొన్ని వర్డ్స్ని. సో మనం అవి ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఫస్ట్ ఏమో యాన్ ఎగ్ ఇచ్చారు, ఏ పొటాటో, అగైన్ ద ఎగ్, ద టీ లీవ్స్, అగైన్ నెక్స్ట్ అవే వర్డ్స్ రిపీట్ అయినప్పుడు అన్ని చోట్ల కూడా ద యూజ్ చేశారు. అసలు ఎలాగ మనం ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ద ఎక్కడ యూజ్ చేయాలి, సో ఇదంతా క్లియర్గా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే ఏ అండ్ ద, వీటిని వచ్చేసి ఆర్ కాల్డ్ ఆర్టికల్స్, వీటిని ఆర్టికల్స్ అని అంటారు. ఈ ఆర్టికల్స్ని జనరల్గా ఏం చేస్తామంటే దే ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్. నౌన్ ముందు కానీ నౌన్ ఫ్రేజ్ ముందు కానీ వాటిని మనం ప్లేస్ చేస్తామన్నమాట. వీటిని ఆర్టికల్స్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. దేనికి, ఎందుకు అసలు మనం ఆర్టికల్ని అక్కడ ప్లేస్ చేస్తామంటే టు ఇండికేట్ పర్సన్ ఆర్ పర్సన్స్, థింగ్ ఆర్ థింగ్స్ వీఆర్ రిఫరింగ్ టు ఇన్ ఏ సెంటెన్స్. అనగా ఒక సెంటెన్స్లో మనం ఏదన్నా పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ గురించి మాట్లాడుతున్నామా, ఆర్ జనరిక్గా మాట్లాడుతున్నామా, వీటి యొక్క డిఫరెన్సెస్ గురించి చెప్పడానికి ఆర్టికల్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇది ఆర్టికల్ యొక్క డెఫినేషన్. సో ఏ అండ్ ద, వీటిని ఆర్టికల్స్ అంటాము. ఇవి యూజువల్గా నౌన్ ముందు కానీ నౌన్ ఫ్రేజ్ ముందు కానీ ఉంటాయి. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే ఆ పర్సన్ ఆర్ థింగ్ గురించి మనకు అర్థం అవ్వడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆర్టికల్ టైప్స్ చూద్దాం. ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ఆర్టికల్స్ మొత్తంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. సో ఈ రెండు కూడా ఆర్టికల్స్లో టైప్స్. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్గా ఉండకుండా ఉండే వర్డ్స్ని ఇండెఫినెట్ అంటే ఎలాగా, మనం ఏదో ఒక స్పెసిఫిక్ వస్తువు గురించి ఆర్ స్పెసిఫిక్ పర్సన్ గురించి డిస్కస్ చేయం. అలా స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తున్నామంటే అవి డెఫినెట్ ఆర్టికల్ కిందికి వస్తాయి.